నమస్తే, నా పేరు డాక్టర్ పి రమాదేవి. ఇప్పటికే అందరికీ తెలిసింది కదా, రేపు అంటే డిసెంబర్ 11 భారతీయ విద్యాభవన్లో మనందరం కలిసి పసుమర్తి కృష్ణమూర్తి గారి సెంటనరీ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. ఇది మనందరికీ ఒక విశిష్టమైన రోజు. మా జనరేషన్ వరకు, మా నెక్స్ట్ జనరేషన్ వరకు కొంతవరకు మాస్టర్ గారి గురించి తెలుసు, ఎందుకంటే మేమందరం పాత సినిమాలు బాగా చూసాం కాబట్టి. పసుమర్తి కృష్ణమూర్తి గారు 1927లో జన్మించారు. అంటే ఆలోచించి చూడండి, మన కూచిపూడికి శాస్త్రీయత స్థానం క్లాసికల్ డాన్స్గా వచ్చే ముందే ఎన్ని సంవత్సరాల ముందు చింతా వెంకటరామయ్య గారి దగ్గర ట్రైన్ అయ్యారు. చాలామందికి డౌట్ ఉంది కదా, కూచిపూడిలో సోలో డాన్సర్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎలా అని. సో వీటిలన్నిటికీ సమాధానం ఎంతోమంది యంగ్ గురువులు వాళ్ళ శిష్యుల చేత మాస్టర్ గారు చేసినటువంటి సినిమాల్లో చేసినటువంటి ఐటమ్స్ని వాళ్ళ పిల్లలకి నేర్పించే అదే కొరియోగ్రఫీని ప్రదర్శింపబోతున్నారు. కన్నుల పండుగగా ఉంటుంది ఇది, మీరందరూ తప్పకుండా రావాలి. అంటే ఈ సోలో డాన్స్ అనేది మనం అనుకోవటం ఓన్లీ 60s తర్వాత వచ్చిందో 40s తర్వాత వచ్చిందో అని కాదు. కృష్ణమూర్తి గారే యక్షగానాల్లో మధ్యలో తరంగాలు, శబ్దాలు ఇవన్నీ చేసేవారు. అందుకే ఆయనకి ఆ సోలో డాన్స్ మీద అంత పట్టు ఉండటం మూలంగా ఆయన సినిమాల్లో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ ఇన్ని లాంగ్వేజెస్లో, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లోనే కాకుండా హిందీలో కూడా డాన్స్ ఐటమ్స్కి డైరెక్ట్ చేసిన మహానుభావులు ఆయన. కాబట్టి తప్పకుండా రేపు 2:30 కల్లా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్కి. మీరు కూచిపూడి డాన్స్లో అయితే మీరు తప్పకుండా రావాలి. వచ్చి మనందరం కలిసి వారు చేసినటువంటి ఆ కొరియోగ్రఫీ ఎంతో బాగుంటుంది. అందరం చూసి ఆస్వాదించి ఆ మహానుభావుడిని ఒక్కసారి మళ్ళీ స్మరించుకొని ఆనందిద్దాం. తప్పకుండా వస్తారు కదా, మీకు చాలా విషయాలు తెలుస్తుంది, ఎందుకంటే ఎంతోమంది గురువులు వస్తున్నారు కాబట్టి. చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ కూడా ఇది కాబట్టి తప్పకుండా రండి. ఓకేనా?